భారతీయులు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎలక్ట్రానిక్ డివైజ్లతో గడుపుతున్నారు. డెస్క్ టాప్లో మునిగి తేలుతున్నారు. డెస్క్ టాప్ నుంచి తల పక్కకు తిప్పితే నేరుగా ల్యాప్టాప్లో తల దూర్చేస్తున్నారు. ఒకవేళ ల్యాప్టాప్ పక్కన పెడితే స్మార్ట్ ఫోన్, లేదంటే ట్యాబ్, లేదంటే ఇంకో డివైస్కు దాసోహమవుతున్నారు. దీంతో ఎన్నో సమస్యలు. తక్కువ నిజాలు, ఎక్కువ అబద్ధాలతో కూడిన సమాచారాన్ని మాత్రమే నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో ప్రతికూల వార్తల్నే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఫోన్ రింగ్ కాకపోయినా వచ్చినట్లు, మెసేజ్ రాకపోయినా వచ్చినట్లు భావిస్తున్నారు. ఇలా ఎలక్ట్రానిక్ డివైజ్లతో ఎక్కువసేపు గడపడం కారణంగా ఉద్రేకత పెరుగుతుందట. వీటి ప్రభావం తక్కువగా ఉన్న భారతీయుల సంఖ్య కేవలం 3%మేనని ఓ సర్వే కుండబద్దలు కొట్టింది. దాదాపు 83,000 కౌన్సిలింగ్ సెషన్లు, 12,000 స్క్రీనింగ్లు, 4,20,000 అంచనాలను పరిశీలించి చేసిన సర్వేలో ఇలాంటి ఎన్నో విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. డిజిటల్ డివైజ్లతో సహవాసం చేస్తూ భారతీయులు ఏ పాటి మానసిక ఆరోగ్యంతో ఉన్నారనే అంశాలతో 1-to-1 హెల్ప్ అనే సంస్థ ది స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్బీయింగ్ 2024 అనే సర్వే చేసి సంబంధిత నివేదికను బట్టబయలు చేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ ఎలక్ట్రానిక్ డివైజ్లను వదిలి ఉండలేకపోతున్నారట. మరో 10% మందికి డిజిటల్ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక సతమతమైపోతున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి కౌన్సిలింగ్ తీసుకుంటున్న వారి సంఖ్య 15% పెరిగింది. కృంగుబాటు, పనిచేసే చోట ఒత్తిడి లాంటి ప్రధాన కారణాలతో ప్రజలు మానసిక ఆరోగ్యం బాగు కోసం నిపుణులను సంప్రదించడం పెరిగింది. వృత్తి సంబంధ అంశాల్లో సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో 23% మంది తాము పనిచేసే చోట ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నట్లు తేలింది. అటు ఉరకలెత్తాల్సిన యువతలో నైరాంశం పెరిగిపోతోంది. 30 ఏళ్లలోపు వయస్సు యువతలో మానసిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి. వీటన్నిటికీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలక్ట్రానిక్ డివైజ్లు కారణమవుతున్నాయి. నిజానికి ఒకప్పుడు ఇంట్లో టీవీలుంటే గొప్ప, కానీ ఇప్పుడు చేతికో మొబైల్, చెవికో ఇయర్ ఫోన్, స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లు మన చేతికొచ్చి 10 ఏళ్లు దాటుతోంది. వీటితో జీవితం స్మార్ట్గా మారడమేమో గానీ ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మాత్రం మారిపోతున్నాయి. సమస్యలను చక్కబెట్టడం కోసం కనిపెట్టిన డిజిటల్ వస్తువులు ఇప్పుడు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. దీన్ని డిజిటల్ అడిక్షన్ అంటారు. దీనివల్ల మనుషుల్లో ఏకాగ్రత లోపించడం, డిప్రెషన్, ఒత్తిడి లాంటివి కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే లైక్లకు జనాలు అడిక్ట్ అయిపోతున్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో ఫోన్ల కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.